గీత తన గదిలో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఇక తన గదిలోకి వెళ్ళిన మహారథి గీతను చూస్తూ, అమ్మా గీత, ఎలా ఉన్నావు? అంతా బాగుంది కదా, నీకేం ప్రాబ్లం లేదు కదా అని తనని పలకరిస్తూ ఉంటాడు. ఇక తను అలా పలకరించేసరికి ఒక్కసారిగా గీత షాక్ అయిపోతూ, ఏంటి నన్నేనా మీరు పిలుస్తుంది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అవునమ్మా నిన్నేను అని మహారథి అనడంతో ఇక గీత అయితే మీ పిలుపులో మార్పు రావడంతో నన్నో కాదో అన్న అనుమానంతో అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది. ఇప్పుడు నేను పిలిచింది నిన్నేనని నీకు క్లారిటీ వచ్చింది కదమ్మా అని తను అనడంతో ఇక గీత అయితే వచ్చింది, కానీ అనుమానంగా కూడా ఉంది అని అంటూ ఉంటుంది. ఎందుకమ్మా అనుమానం అని మహారథి అంటూ ఉంటాడు. ఇక గీత అయితే మీ నుంచి ఎప్పుడు బెదిరింపులే కానీ పలకరింపులు లేవు కదా, అందుకే అనుమానం వచ్చింది. నా మీద సడన్గా మీకెందుకు ఇంత ప్రేమ పొంగుకొచ్చింది అని అనుమానంగా గీత అడుగుతూ ఉంటుంది. ఇక మహారథి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ, అలాంటిదేమీ లేదమ్మా అని పక్కనే ఉన్న చైర్ తీసుకొచ్చి గీత దగ్గర వేసుకుని అందులో కూర్చొని ఊరికే పలకరించడానికి వచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఇక గీత అయితే అసలు మీ మనసులో ఏముందో నన్ను చెప్పమంటారా అని అంటూ ఉంటుంది. నా మనసులో ఉన్నది నీకెలా తెలుసమ్మా అని మహారథి గీతతో అంటూ ఉంటే ఇక గీత అయితే మనుషుల్ని అర్థం చేసుకుంటే వాళ్ళ మనస్తత్వాలు కూడా అర్థమవుతాయి. సడన్గా నా మీద ఇంత ప్రేమ రావడానికి కారణం విరాజ్ కేసే కదా. నన్ను చంపాలని చూసింది ఎవరో కాదు, విరాజ్ అని నువ్వు భ్రమపడుతున్నావు. కానీ విరాజ్ చాలా మంచివాడు కాబట్టి నువ్వు అనవసరమైన అనుమానాలు పెట్టుకోకుండా విరాజ్ పేరు చెప్పకుండా కామ్గా ఉండు అంటారు, అంతే కదా మామయ్య అని గీత అంటూ ఉంటే ఇక మహారథి అయితే అరే అచ్చు నా మనసులో ఏముందో అదే చెప్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇక గీత అయితే మీ మనసులో ఏముందో చెప్పాను, ఇప్పుడు నా మనసులో ఏముందో చెప్పమంటారా? మీరు చెప్పింది నేను వినను, నాకు నచ్చినట్టుగానే చేస్తాను. నిజంగా నాపై విరాజ్ అటాక్ చేసుంటే తనని కోర్టుకు లాగి శిక్ష పడేలాగా చేస్తాను అని గీత చెప్తూ ఉంటుంది. ఇక మహారథి అయితే అలా జరిగితే ఏం జరుగుతుందో నీకు అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉంటావు కదా, ఇక అనవసరంగా ఆలోచించకుండా నేను చెప్పినట్లు చెయ్యి, లేదంటే అంటూ తనని బెదిరిస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా గీత అఖిల్ అఖిల్ అని పిలవడంతో ఇక అఖిల్ గదిలోకి వస్తాడు. ఇక తనని చూడగానే మహారథి మాట మార్చేసి, అయ్యో గీత, ఇలాగే కూర్చొనుంటే నీకు నొప్పులు ఎక్కువగా అవుతాయమ్మా, కాస్త పనుకోమ్మా అని తనకి చెప్తూ ఉంటాడు. ఇక గీత అయితే మనసులో అఖిల్ వచ్చాడని సడన్గా మాట మార్చారు కదా మామయ్య, మీ గురించి అఖిల్ చెడుగా అనుకోకూడదని అలా చేస్తున్నారా అని అనుకుంటూ ఉంటుంది. ఇక మహారథి అయితే అఖిల్తో, ఏంటి అఖిల్ నువ్వు, తన పరిస్థితి ఇలా ఉంటే తనని దగ్గరే ఉండి చూసుకోవాల్సింది పోయి ఎటిలిపోయావు అని అంటూ అక్కడే ఉన్న జ్యూస్ తీసి తాగమ్మ గీత అని తనకివ్వబోతూ ఉంటాడు. ఇక గీత అయితే మనసులో నటించడం మానేసి జీవిస్తున్నారు మావయ్య అని అనుకుంటూ ఉంటుంది. ఇక మహారథి అయితే గీతతో, నీకు ఇక్కడ కంఫర్ట్గానే ఉంది కదమ్మా, లేకపోతే ఏదైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేయమంటావా అని అంటూ ఉంటాడు. ఇక గీత అయితే పర్వాలేదు మావయ్య, నాకు ఇక్కడ బాగానే ఉంది అని అంటూ ఉంటుంది. ఇక మహారథి అయితే నేను చెప్పింది గుర్తుంది కదమ్మా, మర్చిపోకు అని గీతతో చెప్తూ ఉంటాడు. ఇక అఖిల్తో, తనని జాగ్రత్తగా చూసుకో అఖిల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక గీత అయితే మీరు నన్ను ఎంత బెదిరించినా నేను మారను మామయ్య అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే, చూస్తున్నావా మా నాన్న ఎంత మంచివాడో, నువ్వెప్పుడు తనని తిడుతూ ఉంటావు, శత్రువులాగా చూస్తుంటావు, కానీ మా నాన్న మాత్రం నిన్ను ఇంట్లో మనిషిలాగా చూస్తున్నాడు అని చెప్తూ ఉంటాడు. ఇక గీత అయితే, దూరపు కొండలు నునుపు అన్న సామెత విన్నావా, మీ నాన్న కూడా అంతే, ఇప్పుడు నాకు ఆకలేస్తుంది భోజనం తీసుకురా అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే నేను తీసుకురాను అంటుంటే ఇక గీత అయితే అత్తయ్య అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అఖిల్ వెళ్ళి భోజనం తీసుకొచ్చి తనకి తినమనిస్తూ ఉంటాడు. ఇక గీత అయితే లెఫ్ట్ హ్యాండ్తో ఎలా తినాలి, నువ్వే తినిపించు అని అఖిల్తో చెప్తూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే నా వల్ల కాదు అంటుంటాడు. ఇక గీత అయితే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా అత్తయ్య నాతో చెప్పమని చెప్పారు, ఇప్పుడు మావయ్య కూడా చెప్పారు, ఇప్పుడు మావయ్యకి చెప్పమంటారా లేక అత్తయ్యకి చెప్పమంటారా అని బెదిరించడంతో ఇక భయపడిపోయిన అఖిల్ అయితే భోజనాన్ని గీతకి తినిపిస్తూ ఉంటాడు. ఇక మయూక ఆలోచిస్తూ ఉంటుంది, అందరి దృష్టిలో గీతలాగా నేను కూడా మంచిదాన్ని అయిపోవాలి ఎలా అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో కిచెన్లో చట్నీ కోసమని పని మనిషి పద్మ కొబ్బరి చిప్పలు అక్కడ పెట్టి ఉండడం చూస్తుంది. ఇక అక్కడికి వెళ్ళి ఒకటి ప్రసాదానికి ఒకటి చట్నీకి అని చెప్పి దాన్ని తీసుకొని నేరుగా దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి దాన్ని అక్కడ పెట్టి పూజ చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తూ ఉన్న సుచిత్ర, సత్యం ఇదేంటిది, సగం కొట్టిన కొబ్బరి చిప్పని దేవుడి దగ్గరికి ఎందుకు తీసుకెళ్తుంది అని అనుమానంగా చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన జాగృతి సత్యం సుచిత్రతో కలిసి మయూక ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటుంది.
ఇక ఇదంతా గమనించిన మయూక దేవుడి దగ్గర పెట్టిన ఆ కొబ్బరి చెప్పుని చేతిలోకి తీసుకొని చట్నీ అవ్వాల్సింది ఇప్పుడు ప్రసాదమైంది. ఇప్పుడు అందరూ ముందుకు వెళ్ళి మన కుటుంబం బాగుండాలని, గీత త్వరగా కోలుకోవాలని గుడిలో అర్చన చేశానని అందరితో చెప్తాను. అత్తయ్య నన్ను మెచ్చుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక జాగృతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన మయూక, అత్తయ్య గారు, నేను గుడికెళ్ళి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, మన కుటుంబం బాగుండాలని, నా చెల్లెలు గీత త్వరగా కోలుకోవాలని అర్చన చేయించి తీసుకొచ్చాను, ప్రసాదం తీసుకోండి అని ఇవ్వబోతూ ఉంటుంది. ఇక జాగృతి అయితే ఏ గుడికి వెళ్ళావు అని మయూకను అడుగుతూ ఉంటుంది. ఇక మయూక మన వీధి చివరనున్న రామాలయానికే అని అబద్ధం చెప్తూ ఉంటుంది. ఇక జాగృతి అయితే కోపంగా, నువ్వు వెళ్ళింది శివాలయానికి కదా అంటుంటే ఇక తడబడిపోయిన మయూక, అవునత్తయ్య గారు, ఆ వీధి చివరనున్న గుడికి వెళ్ళాను అని అబద్ధం చెప్తూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన జాగృతి అయితే ఒక్కసారిగా గట్టిగా, ఆపుతావా నీ నాటకాలు అని అరుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో పద్మని పిలుస్తూ ఉంటుంది. ఇక పద్మ అక్కడికి రాగానే, నిన్ను కొబ్బరి చట్నీ చేయమన్నాను, చేశావా అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక పద్మ అయితే, లేదమ్మగారు, కొబ్బరి చట్నీ చేద్దామని చూస్తే ఒక కొబ్బరి చిప్పే ఉంది, మరొకటి లేదు అని చెప్పడంతో ఇక మయూక ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.